లండన్ని ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్ క్రిస్మస్ టైమ్ అనమాట. ఆ క్రిస్మస్ సీజన్‌లో ఏంటి అంటే లండన్ చాలా బ్యూటిఫుల్‌గా తయారైద్ది. నేను లాస్ట్ వీడియో మీ ముందుకి క్రిస్మస్ లైట్స్‌తో అయితే వచ్చేసాను. ఈ వీడియోలో లండన్‌లోని క్రిస్మస్ మార్కెట్స్‌ని నేను మీకు చూపించబోతున్నాననమాట. ఈ క్రిస్మస్ మార్కెట్స్‌లో లండన్‌లోని డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్, లండన్‌దే కాకుండా ఇంటర్నేషనల్ కల్చర్స్‌ని కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఈ వీడియోని ఆఖరి దాకా వాచ్ చేయండి. ఎంజాయ్ చేయండి. ఇది వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ద ఎక్స్‌పెన్సివ్ ఏరియా అనమాట. స్క్వేర్ ఫీట్ వచ్చి కొన్ని లక్షల కోట్లలో ఉంటుంది. లండన్ కరెక్ట్‌గా నడి బొడ్డులో ఉన్నాం లండన్‌కి. ఇప్పుడు ఫస్ట్‌గా అయితే మనం సౌత్ బ్యాంక్ క్రిస్మస్ మార్కెట్‌కి వెళ్తున్నాం. ఇది జస్ట్ లండన్ ఐ పక్కనే ఉండిద్ది అనమాట. సో ఫస్ట్‌గా అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాం మనం. చిన్నప్పుడు మా ఇంటికి స్టార్లు పెట్టేవాళ్ళం క్రిస్మస్కి. భలే ఉండేది. ఆ సందడి వేరే రకంగా ఉండేదిలేండి. చేతితో అల్లిన చిన్న పిల్లల స్వెటర్స్, అన్ని హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సౌత్ బ్యాంక్ నుంచి కోవెంట్ గార్డెన్కి బై వాక్ వెళ్తున్నాం అనమాట. ఒక 20 minutes వాక్. మధ్యలో ఒక బ్యూటిఫుల్ క్రిస్మస్ ట్రీ కనపడింది. చాలా బాగుంది. ఎల్ఈడీస్తో మంచిగా డెకరేషన్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి మనం ట్రఫల్గర్ స్క్వేర్ దగ్గర ఉన్నాం అనమాట. చూడండి, భలే యూనిక్గా స్పైసెస్తో డెకరేట్ చేశారు. ఈ స్పైసెస్ని వీళ్ళు క్రిస్మస్ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటారు.
నేను లెస్టర్ స్క్వేర్ దగ్గరికి వచ్చాను అనమాట. ఇక్కడ కూడా ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్రిస్మస్ మార్కెట్ ఉంది. లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. లెస్టర్ స్క్వేర్ మార్కెట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, అలానే హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఈ వీడియో తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ వీడియో అప్లోడ్ చేయబోతున్నాను అనమాట. అదే క్రిస్మస్ ఫుడ్ బ్లాగ్. అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా రాబోతుంది. ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ షూట్ చేశాను, ఇంకా కొన్ని షూట్ చేయబోతున్నాను. ఇక్కడున్న ఫుడ్ ఐటమ్స్, అలానే డిఫరెంట్ క్రిస్మస్ మార్కెట్స్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా మంచిగా షూట్ చేసి మీకోసం అయితే అప్లోడ్ చేయబోతున్నాను. ఖచ్చితంగా దానికోసం కూడా వెయిట్ చూడండి. ఇప్పుడు మనం అయితే కోవెన్ గార్డెన్కి వచ్చాం. ఇక్కడ క్రిస్మస్ మార్కెట్, అలానే డెకరేషన్ అదిరిపోద్ది. క్రిస్మస్ లైట్ చూడండి. అలానే కొంచెం రైట్ టర్న్ ఇచ్చుకుంటే జింగిల్ బెల్స్. క్రిస్మస్ కి ఎవరెవరికి ఏం గిఫ్ట్లు కావాలో కమెంట్ చేయండి. శాంటా క్లాస్ బండి దొరికింది, వేసుకొని వచ్చేస్తా. ఇంకా మామూలుగా ఉండదు. కోవెన్ గార్డెన్ లో క్రిస్మస్ మార్కెట్ క్లోజ్ చేశారు. ఈసారి కుదిరితే ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా సమాప్తం. వాన పడుతుంది, టైం కూడా చాలా లేట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉండిద్ది. ఈ వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్స్. ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో.